వాక్యము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. విశ్వాసము అతని క్రియల మూలన కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం సంపూర్ణమైనదని గ్రహించి ఉన్నాము. హల్లెలూయా. ఎవరు అతను? అతనే అబ్రహాము. అబ్రహామట విశ్వాసాన్ని బట్టి కార్యసిద్ధిని కలుగజేసుకున్నాడంట. విశ్వాసాన్ని బట్టి తన యొక్క కార్యం సంపూర్ణంగా అతడు దేవుని యందు విశ్వాసిగా మారాడని ఇక్కడ యాకోబు వ్రాస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనం విశ్వాసములో సంపూర్ణమయ్యేలాగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసం యందు మనం ఇంకా పట్టుదల కలిగి ఉంటామో, సంపూర్ణతలోనికి వెళ్తామో, ఆ విశ్వాసము కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉంటుంది. నువ్వేదైనా ఒకటి నీ హృదయంలో అనుకుని అది జరగకపోతే, అయ్యో అది జరిగింది ప్రభువానికి స్తోత్రం అని నువ్వు విశ్వాసముతో దేవుని దగ్గర ఆ కార్యం ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాని మీద ప్రభువుకి దానిని అప్పగించి దాని మీద నువ్వు విశ్వాసం ఉంచితే అది కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉంటుంది. ఇలాంటివి మా జీవితంలో ఎన్నో మేము చూసాం. ప్రియమైన దేవుని బిడ్డ, దాని వలన మనము సంపూర్ణంగా మారుతాం. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని యందు నమ్మిక, విశ్వాసము అంటే దేవుడు ఉన్నాడని ఒక నమ్మిక అయితే, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నా పట్ల కార్యసిద్ధిని జరిగిస్తాడని నమ్మటం రెండవది. కనుక ఆ నమ్మిక నువ్వు కలిగి ఉండి నువ్వు దేవుని యందు విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు నువ్వేదైతే అనుకుంటున్నావో, వెనక్కి వెళ్ళిపోతుందని అనుకుంటున్నావో, ఆ కార్యాన్ని త్వరలోనే చూస్తావు. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటారు. నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నారు. కనుక ఆ పరీక్షలో నువ్వు నిలకడగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కార్యసిద్ధిని చూసి నువ్వు ఆ విషయంలో జయించి యేసుక్రీస్తు వారిలో ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలోనికి మార్చబడతావు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీ పట్ల కార్యసిద్ధిని జరిగించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.